అందరికీ నమస్కారం. అన్వితాస్ కుక్ హౌస్ కి స్వాగతం. ఈరోజు మనం సింపుల్ గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే ఒక డిష్ చేసుకుందాం, బట్ డిఫరెంట్ స్టైల్లో. అదేంటి అనుకుంటున్నారా? ధాబా స్టైల్లో ఎగ్ అండ్ ప్రాన్ మసాలా కర్రీ అన్నమాట. ధాబా స్టైల్ అంటేనే ఆ స్పైసీనెస్కి, ఆ ఫ్లేవర్స్కి మనకి నోరు ఊరిపోతూ ఉంటుంది. బట్ ఈ కోవిడ్ టైమ్స్లో ధాబా స్టైల్ ఫుడ్, రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ మనం బయటికెళ్ళి తినాలంటే చాలా కష్టం. స్టే హోమ్, స్టే సేఫ్ అనే అంటున్నారు. సో మనం ఇంట్లోనే ధాబా స్టైల్లో స్పైసీగా నాన్స్లోకి, ఫ్లేవర్డ్ రైస్లోకి, వైట్ రైస్లోకి, పులావ్స్లోకి, మోస్ట్ ఆఫ్ ది రైసెస్ అండ్ నాన్స్లోకి సెట్ అయ్యే ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం మనం ముందుగానే 2 ఇంచులు ఎండు కొబ్బరిని నీళ్ళలో నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి లేదా పాన్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 8 జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ లేకుండా. మీకు ఈ కర్రీ బాగా ఘాటుగా కావాలి అంటే 4 లవంగాలు వేసుకోండి. లేదు లైట్గా మీడియం ఘాటు సరిపోతుంది అంటే 2 లవంగాలు సరిపోతాయి. కానీ ధాబా స్టైల్ అంటేనే ఘాటు, కారం, ఆ ఫ్లేవర్స్, కాబట్టి నేను 4 లవంగాలు వేశాను. ఇవి వేగిన తర్వాత మాత్రమే మనం ఎండుమిర్చి వేసుకోవాలి. ముందుగా ఎండుమిర్చి వేసుకుంటే ఎండుమిర్చి తొందరగా కలర్ మారిపోతాయి. మనకి ధనియాలు, జీలకర్ర వేగేలోపు డార్క్ కలర్లో వచ్చేస్తాయి ఎండుమిర్చి. అప్పుడు కర్రీ అంతా కూడా కలర్ మారిపోయి డార్క్ కలర్లో వచ్చేస్తుంది, చూడడానికి అంత బాగోదు. సో ఇలా ఎండుమిర్చి లాస్ట్లో వేసుకొని వేయించి మిక్సర్ జార్లో మనం వేయించుకున్నవి ఎండు కొబ్బరి ముక్కలు పెట్టుకొని చల్లారిన తర్వాత ఇలా ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నేనైతే జింజర్లీ ఆయిల్ ఎక్కువగా యూస్ చేయడానికి ఇష్టపడతాను, నువ్వుల నూనె. మీకు ఏ ఆయిల్ అయితే అలవాటు ఉందో అదే ఆయిల్ని వేసుకొని మీరు ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న గుడ్లని ఫ్రై చేసుకుందాం. గుడ్లు ఉడకపెట్టుకుని ఫ్రై చేసుకునే ముందు ఉడికిన తర్వాత ఒకసారి ఇలా లైట్గా కట్ చేసుకుంటే మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ, మసాలా, ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎగ్లోకి బాగా పడతాయి. సో ఇలా కట్ చేసుకొని ఎగ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంతమంది ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు సాల్ట్, ఉప్పు, కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇష్టపడతారు. మీకు అలా ఇష్టమైతే ఇప్పుడే ఉప్పు, కారం కూడా వేసుకొని మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్ని సెపరేట్ బౌల్లో తీసి పెట్టుకోండి. జాగ్రత్త, ఎగ్స్ ఓవర్ రోస్ట్ అయిపోతే మనకి తినేటప్పుడు అస్సలు టేస్టీగా ఉండవు. సో ఇలా కొంచెం మీడియం కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ కొంచెం పేషెన్స్ కావాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది. సో మీకు వేరే ఎలాంటి వర్క్ లేదు అంటే దగ్గరే ఉండి హైలో పెట్టుకొని గబగబా ఫాస్ట్గా మిక్స్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవచ్చు. లేదు ఏదైనా పని మీద వెళ్తే మాత్రం మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని అప్పుడు మీరు వెళ్ళి పని చేసుకుంటూ ఉండండి. అసలే మనకి చాలా పనులు, కోవిడ్ కండిషన్స్ కాబట్టి మెయిడ్స్ రావట్లేదు, పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు, వాళ్ళ ఎడ్యుకేషన్ చూసుకోవాలి, ఆఫీస్ వర్క్ చేసుకోవాలి, మెయిడ్ చేసే పని కూడా మనమే చేసుకోవాలి, ఇంట్లో వంట చేయాలి, వాట్ నాట్ అన్ని పనులు ఇప్పుడు మనకే ఉన్నాయి. సో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మీ పనులు చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్, అదే జార్లో హాఫ్ ఆఫ్ ది ఆనియన్స్, సగం ఆనియన్స్ వేసి చల్లారిన తర్వాత స్మూత్గా ఒక ఫైన్ పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. ఈ పేస్ట్ని మనం పక్కన ఉంచుకొని మనం మిగిలిన ఆనియన్స్లో జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఉప్పు, కారం కూడా కొంచెం వేసుకోండి మీకు సరిపోదు అనుకుంటే. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇలా మిగిలిన ఆనియన్స్లో వేసి మనం బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, వాటిని కూడా ఇందులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువగా వాటర్ వేసుకోకండి, కొంచెం వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసి కాసేపు అలా ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోండి. అప్పుడు ఈ మసాలాకు ఉన్న ఫ్లేవర్స్, ఈ మసాలా ఉన్న స్పైసీనెస్ అంతా కూడా ఎగ్స్లోకి వెళ్తుంది. ఇది బాయిల్ అయ్యే లోపు పక్కన ఒక సెపరేట్ పాన్లో పచ్చి రొయ్యలు అలా ఒక పాన్లో వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులో ఉన్న వాటర్ అంతా ఆవిరయ్యే వరకు, ఎవాపరేట్ అయ్యే వరకు, ఓన్లీ ప్రాన్స్ డ్రైగా మిగిలే వరకు, ఆ వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి.
చూస్తున్నారు కదా, ఇలా వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీకు తగినంతగా సాల్ట్, కారం వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు కారం ప్రాన్స్కి బాగా పట్టి ప్రాన్స్ కూడా బయట కొంచెం క్రిస్పీగా స్టిఫ్గా మనం తింటే బాగా క్రంచీగా తగిలేలా వస్తాయి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ప్రాన్స్ని తీసి సెపరేట్ బౌల్లో పెట్టుకొని మనం ఇందాక సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటున్నాం కదా ఎగ్ మసాలా గ్రేవీ, ఇప్పుడు ఈ ప్రాన్స్ని లాస్ట్లో ఈ ఎగ్ మసాలా గ్రేవీలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 2 minutes పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల లాస్ట్లో మనకి కర్రీలో వేసిన ఆయిల్ అంతా కూడా పైకి సెపరేట్ అయ్యి కర్రీ చూడడానికి చాలా బాగుంటుంది, టేస్ట్ చేసినప్పుడు కూడా చాలా టేస్టీగా ఆసమ్ అండ్ డిలీషియస్గా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో ఇలా అయిన తర్వాత ఆయిల్ అంతా పైన తేరిన తర్వాత లాస్ట్గా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. నేను వద్దు అన్నా కూడా మీరు కొత్తిమీర వేస్తారని నాకు తెలుసు, ఎందుకంటే కొత్తిమీర లేకపోతే డిష్ కంప్లీట్ అవ్వలేనట్టు ఫీలింగ్ వస్తుంది మనకి. ఒక్కొక్కసారి కొత్తిమీర కోసం కూడా మనం బయటికి పంపిస్తూ ఉంటాం కొత్తిమీర కావాలి అని. సో ఇలా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాక మనం ధాబా స్టైల్లో ఎగ్ ప్రాన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. సింపుల్గా ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసుకుంటాం. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం అన్వితాస్ కుక్ హౌస్కి సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తేనే నా ఫర్దర్ రెసిపీ నోటిఫికేషన్స్ అన్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఫైనల్గా ఒకసారి టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చూద్దాం. కొబ్బరి అంతగా ఇష్టపడిన వాళ్ళు కొబ్బరి ప్లేస్లో గసగసాలు వేయించుకొని వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్లు లేదా 3 టేబుల్ స్పూన్లు సరిపోతాయి. నార్మల్గా వాడుకునే ఎండుమిర్చి కన్నా కాశ్మీరీ రెడ్ చిల్లీస్ వేసుకుంటే గ్రేవీ ఇంకా మంచి కలర్ వస్తుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. నేను వాడిన జీడిపప్పులు హోల్ క్యాష్యూస్, మీ దగ్గర స్ప్లిట్ అండ్ క్యాష్యూస్ మాత్రం ఉంటే నేను వేసుకున్న క్వాంటిటీకి డబుల్ వేసుకోవాలి. నువ్వుల నూనె వాడండి. లాస్ట్లో ఫ్లేమ్ లోలో పెట్టుకోవడం మర్చిపోకండి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని యూస్ చేయండి. ఫస్ట్ టైం చేసినా కూడా ధాబా స్టైల్లో పర్ఫెక్ట్గా రెసిపీ వస్తుంది. మళ్ళీ ఒక డిలీషియస్ రెసిపీతో కలుద్దాం. బై బాయ్ అండ్ నమస్తే.